హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు హెల్దీ స్నాక్ చేస్తున్నా. అవేంటి అంటే గోధుమ పిండి బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ పిల్లలకి చాలా నచ్చుతాయి. చాలా సులభంగా అయిపోతుంది ప్రాసెస్. మీరు కూడా ఒకసారి చూసేయండి. 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు పాలైతే తీసుకుంటున్నాను. 1 కప్పు పాలకు 1 కప్పు బ్రౌన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. బ్రౌన్ షుగర్ ప్లేస్ లో మీరు నార్మల్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన బ్రౌన్ షుగర్ పాలలో కలిసేటట్లుగా కలుపుతున్నాను. మొత్తం కరిగిన తర్వాత చక్కగా పాలైతే ఇలా ఉంటాయి అన్నమాట రంగు. ఇంకా ఈ పాలని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలో 3 స్పూన్ల బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకొని చక్కగా పిండి మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో కాస్త ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. బ్రౌన్ షుగర్ కలిపిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. నెమ్మదిగా ఈ పాలను యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. పిండిని చక్కగా ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే అంటే 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కనైతే ఉంచుకోవాలి. ఒక ప్లేట్ బోర్లిచ్చుకొని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండి ముద్దను తీసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలచగా చేసుకోకుండా కొంచెం మందంగానే ఉంచుకోవాలి. ఇప్పుడు చేసుకున్న చపాతీకి ఎడ్జెస్ తీసివేయాలి. ఎడ్జెస్ ని కట్ చేసుకున్న తర్వాత వాటిని తీసేయాలి. చాక్ తో చపాతీని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. వీటిని ఏ షేప్ లో కావాలన్నా అట్లా కట్ చేసుకోవచ్చు అనమాట. డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి చూడడానికి కూడా. పిల్లలకు కూడా అట్రాక్టివ్ లుక్ ఉంటుంది అనమాట. తినడానికి చాలా ఇష్టపడతారు వీటిని. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా హెల్దీ కూడాను. చూపిస్తున్న విధంగా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇట్లా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా మిగతా చపాతీని కూడా ఇలాగే షేప్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ బిస్కెట్స్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ ని హైలో పెట్టి వేయించుకుంటే పైన కలర్ వస్తుంది, కానీ లోపలైతే సరిగ్గా ఉడకదు, క్రిస్పీగా అవ్వదు. సో లోగానే లేదా మీడియంలో పెట్టి వేయించుకోవాలి. అంతేనండి, ఫైనల్ గా హెల్దీగా గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.